ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మరొక సమయంలో దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మరి మీ మధ్యకి తీసుకురావటానికి ప్రతిరోజు కూడా కీర్తన గ్రంథంలో నుంచి కీర్తనలను ధ్యానం చేసుకోవటానికి ప్రభువారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మొదటి కీర్తన మొదటి చరణంలో 3వ మాటలో ఏమని రాయబడిందంటే, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుని ఉండకూడదు అని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. ఎవరు ఈ అపహాసకులు? ఎందుకు అపహాసకుల దగ్గర కూర్చోవద్దు అని వాక్యం చెప్తుంది? వారిని గురించి ఎందుకు మరి ఆ విధంగా చెప్పబడుతుంది? అసలు ఈ అపహాసకులు ఎవరు? వీళ్ళ గురించి దేవుని వాక్యము ఏం చెప్తుంది? దేవుని వాక్యం చెప్పిన దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? వారి విషయంలో ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి అనేది మనం వాక్యంలోకి వెళ్ళినప్పుడు, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో, జ్ఞానము లేనటువంటి వారు, అపహాసించేటువంటి వారు, బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. జ్ఞానం లేకుండా నువ్వు ఎంతకాలము అలాగ ఉంటావు. అలాగనే అపహాసం చేస్తున్నటువంటి నీవు ఎంతకాలము అపహాసము చేస్తూ నీవు ఆనందిస్తావు. బుద్ధిహీనుడిగా ఉండి నీవు జ్ఞానాన్ని అసహించుకుంటావు. కనుక బుద్ధిహీనుని చూస్తే వాడికి జ్ఞానము అంటే అసహ్యం. జ్ఞానము తెలుసుకొని జ్ఞానంగా ప్రవర్తించడానికి, జ్ఞానం దగ్గరికి రావటానికి, జ్ఞానం పొందుకోవటానికి మానవునికి అది ఇష్టం లేదు. అపహాసకుడు ఎప్పుడు కూడా అపహాసము చేస్తూ ఎవరిని అపహాసము చేద్దామా, ఎవరిని హేళన చేద్దామా, పరిహాసంగా మాట్లాడదామా అని వారితో వారు అలాగ కాలం గడిపేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆనందించటము అంటే బాగా ఇష్టంగా ఉంది. కనుక వాళ్ళకి జ్ఞానం అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు. ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని ఏదో ఒక విధంగా అపహాసం చేయటము, ఆనందించటము, తమ దినాల్ని వెలబుచ్చుకోవటము అన్నట్లుగా చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి వారిని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములో, అపహాసకులకు మరి బుద్ధి చెప్పు వారికి తనకే మరి నింద తెచ్చుకుంటాడు, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. కనుక ఈ అపహాసకునికి ఒకవేళ ఏదైనా మంచి మాటలు, బుద్ధి మాటలు చెప్పాలనుకుంటే వాడు మరి దాని విషయంలో వాడు ఎలాగుంటాడంటే, వాడు లోబడినటువంటి వాడుగా, బుద్ధి మాటలు వాడికి పట్టినట్లుగా, ఎవరు బుద్ధి చెప్పాలి అనుకుంటారో వాళ్ళని నిందించేటువంటి వాడుగా ఉంటాడు. అలా చెప్పాలి అనుకున్నటువంటి వాడికి తనకు తానే నింద తీర్చుకున్నటువంటి వాడుగా ఉంటాడు అన్నట్లుగా వాక్యం చెప్తుంది. కనుక వీళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి మనుషులో అనేది వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము సరిచేస్తున్నప్పుడు మనము జాగ్రత్త కలిగి ఉండకపోతే ఇలాంటి నిందలు, అవమానాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. కనుక అలాంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత సామెతల గ్రంథము
9:8 అపహాసుకుని గద్దింపుకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. పైన చూస్తే వాడు నిందించేవాడుగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు నిన్ను ద్వేషించేవాడుగా ఉన్నాడు. కనుక వాడికి మంచి అనేది వాడికి పట్టదు. వాడికి బుద్ధి అనేది, జ్ఞానము అనేది, భక్తి అనేది, మంచి అనేది వాడి శరీరానికి సరిపోయింది కాదు అన్నట్టుగా, వాడికి అది వాడి వంటి పట్టదు అన్నట్టుగా వాడు జీవిస్తూ ఉంటాడు. కనుక అలాంటి వాడు గద్దింపులకు కానీ, బుద్ధి మాటలకు కానీ, జ్ఞానం మాటలకు కానీ, మంచికి కానీ వాడు ఏ విధముగా అయినా సరే వాడు లోబడడు అని సామెతల గ్రంథము 13:1 వాడి గురించి రాయబడింది. కనుక ఈ యొక్క అపహాసమును గురించి వాడు కూర్చోనున్నటువంటి ఆ దరిదాపులతో వాడితో స్నేహం కలిగి ఉండటము అనేది ఒక మంచి విశ్వాసికి, ఒక దేవుని యొక్క బిడ్డకు, ఒక భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి దేవుని ప్రజలకు అది మంచిది కాదు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నీకై నువ్వు మరి కష్టాలు, బాధలు, నిందలు నువ్వు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది అన్నట్లుగా వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క అపహాసకుని గురించి బైబిల్ ఎంతగా చెప్తుందంటే వాడి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో అని చూసినప్పుడు సామెతల గ్రంథము 29:8 అపహాసకులు పట్టణమును తల్లడిల చేదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదురు. వీడెక్కడున్నా కూడా పట్టణమే తల్లడిల్ల చెట్లుగా చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే వాడు ఎంత అల్లకులాలను సృష్టిస్తాడో, ఎలాంటి విభేదాలని కలిగిస్తాడో, పట్టణమే వాడిని చూసి ఆందోళన చెందేటట్లుగా చేసేవాడుగా ఉన్నాడు అనంటే వాడి యొక్క ప్రవర్తన ఎంత ప్రమాదకరమో అనే విషయాన్ని మరి మనం తెలుసుకొని అలాంటి వారి యొక్క స్నేహాలు కోరుకోకుండా, అలాంటి వారి దగ్గరికి రానికుండా, దగ్గరికి పోకుండా చూసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మంచి బోధిస్తుంది, మంచినే మనకి బోధిస్తుంది, మంచిగా జీవించడానికి నేర్పిస్తుంది, మంచి మార్గాలలో మంచి స్థితిలో స్థిరపడేటట్లు చేస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి మరి అపహాసకుల యొద్దకు ఎందుకు వెళ్ళకూడదు, వారు ఉన్నటువంటి స్థలాల్లో ఎందుకు మనము ఉండకూడదు అని చెప్పడానికి రీజన్ ఏంటో వాక్యంలో చూసాం. కనుక వీళ్ళకి ఎలాగ ఉంటుంది దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు మరి సామెతల గ్రంథం 19:29 అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు మరి బెత్తములను వాళ్ళకి ఏర్పాటు చేయబడి ఉన్నది. వాళ్ళ వీపుల మీద బెత్తములతో కొడితే కానీ, వాళ్ళని దండిస్తే కానీ బుద్ధిహీనులకు బుద్ధి రాదు. అపహాసకులను ఎంత కనికరించినా, ఎంత ప్రేమించినా, ఎంత క్షమించినా, ఎంత చేరదీసినా
వారు చేసే పనులు బట్టి సహించలేనటువంటివిగా ఉంటాయి. వాళ్ళకి పాపభీతి అనేది ఉండదు, వాళ్ళలో కనికరం అనేది ఉండదు. వాళ్ళ సంతోషాలకి, వాళ్ళ ఆనందాలకి, వాళ్ళ ఇష్టాలకి ఇతరులను బలి చేసేటువంటి వారుగా ఉంటారు. ఇతర జీవితాలతో ఆడుకునేటువంటి వారుగా ఉంటారు. అందుకనే వాక్యము చెప్తున్నది, మరి అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చొని ఉండొద్దు, అలాంటి స్నేహాలు కోరుకోవద్దు. చాలా వరకు అలాగా నవ్వుపిచ్చేవాళ్ళు, హాస్యం చేస్తూ వాళ్ళు మరి వివిధమైనటువంటి మిమిక్రీ చేస్తూ ఇతరులను ఇమిటేట్ చేస్తూ వారు పరిహాసం చేస్తున్నప్పుడు అలాంటి మాటలకు ఆకర్షించబడి వారికి దగ్గర అవుతున్నటువంటి మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి. అవి ఎంత ప్రమాదకరమో అనేది తెలుసుకోకపోతే అలాంటి వారి మీదకి దేవుని తీర్పులు ఎలాగ వస్తాయో, దేవునికి వాళ్ళు హేయులు అని వాక్యం చెప్తుంది సామెతలు 24:9 ప్రకారంగా. అలాంటి వారిని దేవుడు మరి వాళ్ళు ఏ విధంగా అయితే అపహాసిస్తున్నారో వారి జీవితాలు, వాళ్ళ ప్రవర్తన నరులకు హేయులుగాను, వారు కూడా అలాగనే హీనాతిహీనముగా అపహాసము చేయబడేటువంటి వారుగా ఇతరులని ఏ విధంగా చేస్తున్నాడో మరి ఇతరులు కూడా వారిని అపహాసించేటట్లుగా వారు ఏ మాటలని ఎంతమందిని ఏ విధంగా బాధ పెడతారో అవన్నీ కూడా వాళ్ళు భరించాలి అని సామెతల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క అపహాసకుడు అనే పేరుతో పిలువబడుతున్నటువంటి వీడు ఎలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఉంటాడు అని చూసినప్పుడు సామెతల గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనములో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు మరి అమిత గర్వముతో ప్రవర్తించును. చివరికి వచ్చిన తర్వాత ఈ అపహాసకుడని వాడికి పేరెందుకు వచ్చిందంటే వాడు అహంకారి అయినటువంటి గర్విష్ఠుడు, అమిత గర్వముతో ప్రవర్తించేవాడుగా ఉంటాడు. కాబట్టి వాడికి దేవుడే తీర్పు తీర్చాలి, దేవుడే వాడిని శిక్షించాలి. వాడికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా జీవించే జీవితాన్ని బట్టి వాడు నశించిపోవాలి అన్నట్లుగా, వాడికి నాశనము అనేది పొంచి ఉన్నది అన్నట్టుగా గర్విష్ఠుని గురించి బైబిల్లో చూసినప్పుడు పలు సందర్భాలలో దేవునికి వాళ్ళ మీద ఎంత కోపం వచ్చిందో, వారు దేవుని ఉగ్రతని ఎంతగా అనుభవించారో, దేవుడు అలాంటి వారిని ఎలాగ అణిచివేశాడో అనేది కూడా మనం బైబిల్లో చూడవచ్చు. ఇందును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి అపహాసకుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. అలాగే బైబిల్లో మరి ఇలాంటి అపహాసకులు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారు. మరి అబ్రహాము శారా జీవితంలో మరి హాగరు అనేటువంటి స్త్రీ వచ్చినప్పుడు హాగరు ఏ విధంగా ఒక పని పిల్లైనా కూడా చేరదీసి తనకంటూ ఒక స్థానం కల్పించినటువంటి శారానే బైబిల్లో అబ్రహాం గారి యొక్క సత్యమని శారమ్మనే మరి అపహాసం చేసినట్లుగా, హీనపరిచినట్లుగా. కారణం ఏంటంటే అహంకారముతో గర్వముతో మరి గర్వించినటువంటి గర్వపు జీవితము కలిగిందిగా దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దైవ సేవకుడైనటువంటి ఎలీషా విషయంలో కూడా వాళ్ళు అపహాసం చేసినప్పుడు మరి వాళ్ళకు తీర్పు ఎలుగుబంట్లు వచ్చి వారిని చంపి చీల్చినట్లుగా
చివరిగా ఇలాంటి స్థితి వాళ్ళకి కలగకుండా వారు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. వాళ్ళు రక్షించబడటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మరి ఆయన చేసినటువంటి సేవ, ఆయన ప్రకటించినటువంటి సువార్త, ఆయన చేసినటువంటి పరిచర్య, తండ్రి చిత్తము మన పట్ల ఏమైనదో అది నెరవేర్చడానికి, ఆ నెరవేర్చడానికి ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి యేసు ప్రభు వారినే అపహసించినట్లుగా పలు సందర్భాలలో ధనాపేక్షకులైనటువంటి పరిసయ్యులు, కొన్ని సందర్భాల్లో ప్రజలు చివరికి సిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు కూడా ఆయన్ని అపహసించి హేళన చేసి దూషించి ద్వేషించి ఆయన్ని అంతగా హింసించారు. అందుకని యేసు ప్రభు వారు కలువరి సిలువలో తండ్రి వీరేం చేయుచున్నారో ఎరుగురు కనుక వీరిని క్షమించుడి, వీరికంటూ తిరిగి ఒక రక్షణ జీవితాన్ని, వీరు కూడా రక్షించబడాలి అన్నట్టుగా సిలువ మరణం పొందుతున్నటువంటి యేసు ప్రభు వారి పట్ల కనికరం చూపించారు. కనుక ఈ మాటలను బట్టి అపహాసకుల గురించి మనం తెలుసుకున్నాం. జాగ్రత్త పడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్య ప్రకారంగా జీవించటానికి మరి తీర్మానం చేసుకొని ఆ విధంగా వాక్యాన్ని బట్టి బలపడి స్థిరపరచబడటానికి ప్రభు యొక్క సహాయము మీకు అందరూ కూడా కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపలైనటువంటి మా దేవ, విన్న మాటలు, వినిపింపచేసిన మాటలు బిడలకు సరి చేసుకోవటానికి, బిడలు సరిచేయబడి జాగ్రత్త కలిగి ఆస్వాదించబడిన కృప దయచేయండి. మరొక దినములోకి నాయన మరి నీ వాక్య ధ్యానంలోకి రావటానికి అందరిని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృపా, సమాధానం వాక్యమేటిన ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.